హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. సో ఈరోజు ఏంటంటే బయట వర్షం పడుతుంది, ఈవినింగ్ టైం. చాలామందికి వర్షంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో నేను అలాగే మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంట ఈరోజు చేయబోతున్నాను, స్నాక్స్. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండిని తీసుకుంటున్నాను. సో ఈ జొన్న పిండిలో సరిపడినంత ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేయాలి. తర్వాత నేను కొన్ని నల్లగా నువ్వులు తీసుకుంటున్నాను. ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను, కట్ చేసిన ఆనియన్స్. ఇందులో మీరు శనగపప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. అండ్ కరివేపాకు వేస్తున్నాను. మీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని దంచి లేకపోతే కన్నా కట్ చేసుకొని మీకు ఎలా టేస్ట్కి తగ్గట్టుగా అలా వేసుకోండి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వాటర్తో కలిపి మిక్స్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్, అది మనకి మెత్తగా ఉండే క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసుకుంటూ, అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని నీటితో కలుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ, మనకు వడ వచ్చే షేప్ ఉంటుంది కదండి, రౌండ్గా అలా ఒత్తుకోవాలి. చేతితో ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. మేమైతే హోల్ పెడతాము మా సైడు. ఒకవేళ ఎడ్జెస్ అనేది మీకు నీట్గా రావాలి అంటే కనుక క్లాత్తో ఎక్కడ ఎడ్జెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితో మనం ఒత్తుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ మీకు పిండి గన చేతికి అతుక్కున్నట్లయితే జస్ట్ వాటర్తో తడుపుకోవాలి. సో ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా మనం చేతితో తడుపుకుంటూ ఎడ్జెస్ అనేది మీకు నీట్గా రావాలంటే క్లాత్తోనే ఇట్లా మడత పెట్టుకుంటూ నీట్గా రౌండ్గా చేసుకోవచ్చు. అలాగే నేను మధ్యలో హోల్ పెడుతున్నానండి. ఈ వింటర్ సీజన్లో ఇట్లా వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది, వేడివేడిగా తినాలనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇలా జొన్న పిండితో కానీ సొద్ద పిండితో కానీ చేసేవాళ్ళు, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం పిండి వేసి చూస్తున్నాను. ఆయిల్ కాగిందాక సో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న వడని ఆయిల్లో డీప్ ఫ్రైకి వేస్తున్నాను. సో ఆల్రెడీ డీప్ ఫ్రైలో వేసిన వడ రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేట్టుగా, బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా కాల్చుకుంటే గన టేస్ట్ అనేది కొంచెం చేదుగా వస్తుంది. సో కొంచెం ఇట్లా ఎర్రగా కాల్చుకుంటే కనుక తినడానికి బాగుంటుంది. రెండు వైపులా కాల్చుకోవాలి, లేకపోతే లోపల పిండి మెత్తగా ఉంటుంది. సో ఇలాగా మిగతా పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ, నీళ్ళు సరిపడకపోతే నీళ్ళు కలుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడ షేప్లో ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వేడివేడిగా జొన్న పిండి వడలు అనేది రెడీ అవుతాయి అన్నమాట. నేను వీడియోలో ఒక్కొక్కటే వేసి చూపిస్తున్నానండి. దీంట్లో 2-3 కూడా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నీట్గా కనిపిస్తుంది అనేసి ఒక్కొక్కటి వేస్తున్నాను.
అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో అయితే తొందరగా నల్లగా అయిపోతాయి వడలు అనేటివి. ఈ వడల్లోకి ఏమే కానీ మీకు అంటే స్టఫ్ కింద నార్మల్గా తినొచ్చు. ఏమే కానీ కారం కానీ ఇట్లా కర్రీస్ కానీ ఏం లేకోకుండా తిన్నా కూడా బాగుంటుంది. లేదంటే ఉల్లిపాయ కారం కానీ ఇట్లా ఏదన్నా పచ్చడి కానీ అందులో వేసుకొనైనా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా అన్నమాట జొన్న పిండి వడలు అనేది ఇలా ఉంటాయి. ఇది మేము మా సైడ్ ఎక్కువ చేసుకుంటాము. జొన్నలు సొద్దలు ఇలా వాటితో వడలు రొట్టెలు ఇలా ఎక్కువ చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పాప కూడా తినింది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్దీ కూడా.